మీకు మీ కేసులకి సంబంధించి చాలా పెద్ద చర్చనీయాంశం అయింది ఒక దశలో. ఒకవైపు మీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, మరోవైపు ఈ కేసులు. ఈ మధ్యలో ఉన్నటువంటి అగ్గిపెట్టె మచ్చ ఫ్యాక్టరీ, అగ్గిపెట్టె మచ్చ అనే పేరుతోటి జరిగినటువంటి సోషల్ మీడియాలో జరిగినటువంటి ట్రోలింగ్, వీటన్నిటిని ఎట్లా చూడాలి, మమ్మల్ని ఎట్లా చూడమంటారు? మొదటగా చెప్పాలంటే అప్పుడు జరిగిన కేసులలో నేను తప్ప ఇంకెవరున్నా చాలా కష్టాలు పాలయ్యేవారు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండు. ఎవరు సిద్దిపేట నా వైపు నిలబడింది, రాష్ట్రంలో చాలా ప్రజలు నా వైపు నిలబడ్డారు. చక్రధర్ అలాంటి వాడు కాదు అనే ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చారు, నా కుటుంబానికి ఇచ్చారు. కాబట్టి నేను ఇవాళ మీ ముందట ఉన్నా అని చెప్తున్నా. ఫస్ట్ ఎందుకంటే నా మీద వేసిన కేసులు ఎవరు సభ్య సమాజంలో ఎవరు నాకు సపోర్ట్ చేయకుండా ఉంటారు. అంటే లైక్ ఏదో నార్మల్ కేసులు పెడితే మనకు సహాయం దక్కుతుంది, కానీ నా మీద చాలా దుర్మార్గమైన కేసులు పెట్టిండు. ఈ కేసులు ఏంటంటే ఒక రేప్ కేసు పెట్టడం కానీ, ఉద్యోగస్తుల్ని అదే యువతిని మోసం చేసిండు అనడం. అంటే ఎలాంటి వర్గ ప్రజలు నన్ను స్వాగతిస్తున్నారో అలాంటి ప్రజలను నాకు దూరం చేసే కార్యక్రమాన్ని వారు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు దాని సఫలీకృతం అయినా అనుకున్నారు, కానీ మొన్న జరిగిన ఎన్నికలు నా వాళ్ళు ఎవరు, నాకు ఎంత బలం ఉందనేది చూపించడం జరిగింది. అంటే అదే సందర్భంలో ఇంకో వాదన కూడా ఉంది. అంటే కేసీఆర్ నాటి నుంచి బలమైనటువంటి పునాదులు ఉన్నాయి ఆ పార్టీకి, ఆ కుటుంబానికి. అదే సందర్భంలో మెజారిటీ పెరుగుతూ వచ్చింది. మొదటిసారి ఆ కుటుంబం యొక్క మెజారిటీ తగ్గినటువంటి పరిస్థితి ఉంది. దీనికి కూడా చక్రధర్ చేసినటువంటి ప్రచారమే కారణం అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. దీని మీద మీరు ఎట్లా చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు సిద్దిపేట లాంటి ఏరియాలో ఒక జాగగుల్పోని తనకు మానసికంగా, శారీరకంగా, ఫినాన్షియల్గా ఎలాంటి కష్టం వచ్చినా చెప్పుకోవడానికే భయపడతారు, ఆ పేరు తీయడానికే భయపడతారు. గతంలో సిద్దిపేటలో నేను పుట్టినప్పటికీ 2020 నుంచి నేను సిద్దిపేటలో ఎక్కువ వెళ్ళి రావడం లాంటి కార్యక్రమాలు చేశాను. ఆఫ్టర్ ఈ కరోనా తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ఒక వ్యక్తిని చూసి సమాజంలో ఈ కాలం భయపడడం ఏంది, నియంతల కాలం ఇది అనుకున్నప్పుడు ఎవరైతే నాకేంది అనే కోణంలో నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే డబ్బు నాది, ఆశయం నాది, జనానికి మంచి చేయాలనే ఒక మంచి ఆలోచన నాది. ఏ రకమైనటువంటి ఆశయం? నాకు కౌలు రైతులపైన ఎప్పటికీ ఒక సింపతి అనండి, వాళ్ళని కొంత మెరుగు చేయాలి. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పారు, మీకు తెలుసు, సభలో డైరెక్ట్ అంత నిండు సభలో కౌలు రైతు ఎట్లా అవుతాడు అతను మేము కన్సిడర్ చేయమన్నట్టు మాట్లాడేసిండు. అసలు ఆయన రైతే కాదని చెప్పేసిన క్రమంలో సరే మీకు వద్దని వదిలేసుకున్న వాళ్ళని మేము ఒకవైపు ఏమో కౌలు రైతుల టెనెన్సీ యాక్ట్, కౌలు రైతుల హక్కుల పరిరక్షణ చట్టం అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి చట్టం గతంలో అడాప్ట్ చేసుకున్నాం మనం. అది కొనసాగుతున్నటువంటి దశలోనే కౌలు రైతు అంటే అసలు రైతు ఎట్లా అవుతాడు అని అడిగారు. మీరు కౌలు రైతులకి, చనిపోయినటువంటి కౌలు రైతుల కుటుంబాలకి సాయం చేశారు. అవును, లక్ష రూపాయలు ఇవ్వడం. లక్ష నాకు తెలిసి ఒకటేసారి ఒక 100 మందికి ఒకే రోజు ₹1,00,00,000. ఇది 2022 పెత్తరామాస రోజు, అంటే దసరాకి ఒక రోజు, బతుకమ్మ పండుగ రోజు చేశాను. ఇది October 23 అనుకుంటా. ఆ క్రమంలో చేసేప్పటికీ చాలా ఇబ్బందులు వచ్చినాయి లోకల్లో. ఈ చిన్న చిన్న లీడర్స్ అంతా ఏంటంటే మా అన్న ఫోటో పెట్టాలని ఒకడంటాడు. ఇది రాజకీయం అయితే పెడతా, రాజకీయం కాదు కదా, ఇది ఒక సేవా కార్యక్రమం అనుకోండి. దాన్ని ఎలివేట్ చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంతమంది రైతులు అది సిద్దిపేటలో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రామస్థాయిల నుంచి వచ్చేవాళ్ళు హైదరాబాద్ రావాలంటే కష్టం. ఈ హైదరాబాద్ ఎక్కి రావాలంటే వాళ్ళ దగ్గర ₹100 ఉండే రైతుల దగ్గర పాపమని ఆడబెట్టినాం. ఆ ఉద్దేశంలోనే పెడితే దాన్ని ఒక దురుద్దేశంగా మార్చి ఎలా పెడతావో చూస్తా అన్నాడు. పెట్టినా చూపించిన తర్వాత వాళ్ళకున్న అధికార మదంతో నన్ను, నా కుటుంబాన్ని కానీ ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఒక మనిషి బ్రతికుండగా ఎన్ని కష్టాలు పడద్దో ఈ రాష్ట్రంలో అన్ని కష్టాలు పడ్డా నేను. రేవంత్ రెడ్డి గారిని కదా తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ఎత్తుకపోయిన చన్నాన 100 మంది పోలీసులు నా ఆఫీస్ పైన దాడి చేసి నన్ను, నా భార్యని అపహరించడం, తర్వాత కొన్ని కారణాల వల్ల ఇక ఏం చేయలేక ఇమ్మీడియట్గా కేసు బుక్ చేయడం. ఆ కేసు కూడా ఎలా బుక్ చేయాలో తెలియక సగం బుక్ చేసి చివాట్ల పాలయ్యారు ఇప్పుడు జనం. ఖచ్చితంగా. అంటే ఇవాళ ఇదొక భాగం, మీరు ప్రతిష్ట పెంచుకుంటున్నారు అనేటటువంటి అంశం ఒక భాగం. ఈ అగ్గిపెట్టె మచ్చ అనే గొడవ ఏంటి అసలు? సార్ ఇప్పుడు నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం. మా దగ్గర ఫ్యాక్టరీ లేవు సార్, ఏవి లేవు. సిద్దిపేట అంటే ఆ గోడలకు రంగులేసి అందాన్ని చూపిస్తారు తప్ప అక్కడ నిరుద్యోగం భయంకరంగా ఉంది.
అవుట్ ఆఫ్ 100 మందిలో 90 మంది చాలా అధ్వాన పరిస్థితిలో ఉంటారు. విద్యార్థులు ఎవరు ఖాళీ గంజాయి తాగుతున్నారు సార్. సమాజం మీద బాధ్యత ఉన్నాడు ఎవడైనా అట్లీస్ట్ కొంత ఉపాధి కల్పించాలనుకుంటాడు. ఆ క్రమంలో ఒక అగ్గిపెట్టె ఇండస్ట్రీ పెడదాం అనుకున్నా. ఎందుకు అనుకున్నా అంటే ఇతను నన్ను అనవసరంగా ఇంత టార్గెట్ చేస్తుండు, ఇతని వల్ల 1200 మంది చచ్చిపోయారు. సరే ఇది ప్రమోషన్లో భాగంగా వెళ్ళిపోతుందా, ఎలా వెళ్ళిపోతుందో, ఒక 100 మంది ఆడవాళ్ళకి అక్కడ ఉద్యోగం ఇద్దాము ఉమెన్ ఎంపవర్మెంట్ కింద అని జస్ట్ మీకు ఎక్కడ ఆయన మీద ఎందుకుంటుంది సార్, మాకు ఎందుకుంటుంది మొత్తం అసలు టార్గెట్ అంటే నేను సార్ ఇప్పుడు అది ఆయనకు వర్తిస్తుందని నాకు తెలియదు. అప్పటిదాకా కంప్లీట్గా ఆయనని కార్నర్ చేసినట్టు ఉంటుందని మాకు తెలియదు. ఎందుకంటే ఉద్యమంలో అగ్గిపేట పాత్ర ఏందో ప్రపంచం అంతా తెలుసు. కానీ నేను ఆ ఉద్దేశంతో అయితే పెట్టలేదు ఓవరాల్గా. ఎందుకో అది షూర్ ఖచ్చితంగా. కానీ పెట్టడంతో వారికి ఎక్కడో మండింది. ఆ మండడంతో ట్రోలింగ్ పెరిగింది. చూడండి సార్, అప్పుడు బీజేపీ వాళ్ళు కానీ అందరూ ఒక ఫామ్లో ఉన్నారు. అంటే ఏది జరిగినా అది చిన్న ఇన్సిడెంట్ అయినా దాన్ని భయంకర ఎలక్షన్స్కి ముందన్నమాట. ఇక ఆ క్రమంలో భారీగా వెళ్ళిపోతుంది. నేను అంత ట్రోల్ అవుతుంది అనుకోలే. సో నేను కంపెనీ పెట్టకముందే ఆ డాక్యుమెంట్లు ఎత్తుకపోవడం కానీ ఇంత ఇబ్బంది పెట్టడం కానీ జరిగింది. కంపెనీ పెట్టడం అనే దగ్గరికి వచ్చేసరికి కంపెనీ మీరు ప్రారంభించాలనుకున్నారు, అనుమతులు తీసుకున్నా, డాక్యుమెంట్స్ కూడా అంతా రెడీ అయిపోయింది. మా వాళ్ళు స్క్రోల్ చేస్తున్నారు అగ్గిపెట్టే. ఒక్కటే నన్ను చాలా ఇబ్బంది పెట్టినట్టు నన్ను నా కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టిన క్రమంలో ఇది క్రోనలాజికల్ ఆర్డర్ చూస్తే ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా అనిపిస్తోంది. ఇక ఏ ఉద్దేశం అని మీరు అనండి అనకపోండి, నేను కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంది నా డబ్బుతో 10 మందికి ఉద్యోగం ఇవ్వాలనుకున్నా చేశాను. దానిలో తప్పేముంది సార్?